యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించుట కొరకై, నిన్ను దీవించుట కొరకై, నిన్ను వర్ధిల్లింప చేయుట కొరకై, అభివృద్ధి చేయుట కొరకై ఈ వాక్యము ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటి ఈ వాక్యము అంటే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఆమేన్. నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము వర్ధిల్లాలి, మనము అభివృద్ధి చెందాలి, మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలని దేవుని కూడా ఆశ ఉంది. అందుకే నీకు మేలు కలిగే మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు. ఏ చోట నీకు మేలు కలుగుతుంది, ఏ చోట నీకు ఆశీర్వాదం ఉంటుంది, ఏ చోట నువ్వు దీవించబడతావు, ఏ చోట నువ్వు మహాభివృద్ధి చెందుతావో ఆ చోటు దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఈరోజు మానవులు దేవుని కాదని తమ సొంత నిర్ణయాలపై ఆధారపడుతూ, స్వభావ ఆలోచనపై ఆధారపడుతూ తమకు తాముగా దేవుని విడిచిపెట్టి ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణించిన వారు ఎవరు కూడా అభివృద్ధి చెందలేదు, దీవించబడలేదు. పైగా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇంకా దరిద్రమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులలో నలుగుతూ, రోగ బంధకాలలో కృంగి కన్నీళ్లతో ఏడుస్తున్నవారు అనేకులు. అయితే నీ విషయంలో అలా కాదు. దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఈ క్షణమున దేవుడు నీకు మేలు చేయునుగాక, నిన్ను వర్ధిల్లింప చేయునుగాక, నీ మీదికి ఆశీర్వాదపు జల్లులతో నింపునుగాక, కుటుంబమంతా సుఖ సంతోషముతో, ఆశీర్వాదముతో, ఆరోగ్యముతో దేవుడు ఉంచునుగాక. ఆమెన్, ఆమెన్.